తిరుపతి భవానీ నగర్లో నూతనంగా నిర్మించిన కందాడై రామానుజ అయ్యంగార్ మార్గాన్ని శుక్రవారం సాయంత్రం టీటీడీ చైర్మన్ తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శ్రీష కమిషనర్ హరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ 40 సంవత్సరాలు ఇరుకుగా ఉన్న ఈ రహదారి నేడు ఇంత సౌకర్యవంతంగా తయారు కావడం జరిగిందని, ఎన్నో ఏళ్ల నుండి ఈ రహదారి వెడల్పుకు ప్రయత్నాలు సాగినా కుదరలేదనే విషయాన్ని భూమన గుర్తు చేస్తూ నేడు జగనన్న తోడ్పాటుతో మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ కృషితో ఈ రహదారి అభివృద్ధి చెందడం జరిగిందన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేసిన కందాడై రామానుజ అయ్యంగార్ పేరును ఈ మార్గానికి పెట్టడం అభినందనీయమన్నారు. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి నగరాభివృద్ధి ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, నాడు తిరుపతిలో ఎటు చూసినా ఇరుకు రోడ్లు, ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉండగా నేడు విశాలమైన ఇన్నర్ రోడ్లతోనూ నూతన మాస్టర్ ప్లాన్ రోడ్లతో తిరుపతి నగరం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. జరగనున్న ఎన్నికల్లో జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుంటే రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని, తిరుపతి అభివృద్ధికై చిత్తశుద్ధితో పనిచేస్తున్న తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని ప్రజలనుద్దేశించి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మేయర్ డాక్టర్ శ్రీష, కమిషనర్ హరిత మాట్లాడుతూ చాలా చిన్నపాటి ఈ రోడ్డును 5 కోట్ల రూపాయలతో కాలువలు ఆధునీకరించి విశాలమైన రోడ్డుగా తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆర్సే మునికృష్ణ, దూది కుమారి, శేఖర్ రెడ్డి, వరికుంట్ల నారాయణ, తాళ్లూరి రత్నకుమారి, తిరుపతి మునిరామిరెడ్డి, కోఆప్షన్ సభ్యులు వెంకటరెడ్డి, మున్సిపల్ అధికారులు ఎస్సీ మోహన్, ఎంఏలు వెంకటరామిరెడ్డి, చంద్రశేఖర్, డిఈ విజయ్ కుమార్ రెడ్డి, నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, దినేష్ రాయల్, అశోక్ రెడ్డి, చందు రాయల్, వెంకటేష్ రాయల్, తలారి రాజేంద్ర, లవ్లీ వెంకటేశ్వర్లు, గీత, పునీత, కాంట్రాక్టర్లు పాలడుగు వేణు, సహన్ తదితరులు పాల్గొన్నారు. ఈ వీధి దాదాపు 40 సంవత్సరాలుగా ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఈ వీధి వెడల్పు కావాలా అని వాళ్ళెంతగా కోరుకున్నా ఆ పని నెరవేరకుండా పోయింది. 1990 ప్రాంతాలలోనే ఈ వీధిని వెడల్పు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ ఆనాడున్నటువంటి మున్సిపాలిటీ తీర్మానం చేసినా వీలు కాలేదు. మళ్ళీ 2003 సంవత్సరంలో కూడా దీనికి సంబంధించి ఏదో చేయాలని ప్రయత్నం చేసి మాటలకే నిలిచిపోవటం జరిగింది. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మా కార్పొరేషన్ వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఆ రోజుల్లో చాలా వెడల్పుగా 10-12 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ఈ రోడ్డును ఈ రోజున 30 అడుగుల రహదారిగా మార్చి దాదాపు 5 కోట్ల రూపాయల ఖర్చుతో